హలో హాయ్ అండి, అందరికి నమస్తే. మొన్న నేను మా ఊర్లో పిల్ల చావిడిలో ఆడుతున్నటువంటి ఆ జూదానికి ఆపినందుకు ఇన్ని రోజుల తర్వాత నిన్న రాత్రి ఒక వ్యక్తి రియాక్ట్ అయ్యారు. అది కూడా నేను కుర్ర కుంకనంట, ఎవరు నువ్వు అంట, నీతి నిజాయితీ లేని వాడిన, అలా రకరకాలుగా మెసేజ్ పెట్టున్నారు మా ఊరి గ్రూప్ లో. ఆయన పెట్టినటువంటి ఆ మెసేజ్ లతో పాటు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చేసిన తప్పేంటి, ఆయన బాధ ఏంటనేది చూసేద్దాం రండి. నిన్న రాత్రి కరెక్ట్ గా 10:39కి స్టార్ట్ చేశారండి. 10:39కి స్టార్ట్ చేసి 11:36 దాకా మెసేజ్ చేస్తానే ఉన్నారు కంటిన్యూగా. ఒక 3 నిమిషాలు తక్కువ ఒక గంట సేపు నా గురించి మెసేజ్ రాస్తా ఉన్నారు ఆయన. ఒకసారి అన్ని స్టెప్ బై స్టెప్ చదివేద్దాము. ఎవరండి మీరు? పిల్ల చావడి కట్టడానికి మీ భూమి ఇచ్చారా, లేకపోతే కట్టిన తర్వాత దేవాలయ మెయింటెనెన్స్ కి మనీ ఇచ్చారా, లేదా పిల్ల చావడికి గేట్ వేయించారా, లేక ప్రతి సంవత్సరం పిల్ల పండుగకి జరపడానికి డబ్బులు ఇచ్చావా? ఎవరు నువ్వు? నీతి నిజాయితీ లేని వాడివి. ఎవరు నీకు అనుమతి ఇచ్చింది? మీరు రాసిన 4 లైన్లు ఎట్లున్నాయంటే, అంటే భూమి అన్నా ఇవ్వాలి, లేకపోతే డబ్బులన్నా ఇవ్వాలి, ఏదో ఒకటి పని చెప్పియాలి, ఆ తర్వాతే అడగాలి అన్నట్టు ఉంది. ఊర్లో ఒక వ్యక్తి అదే విధంగా చేస్తున్నాడు. ఎవరైనా వెళ్ళి అడిగితే నీకు అడిగే అర్హత లేదు, నువ్వు నాకేమైనా డబ్బులు ఇచ్చినావా, డబ్బులు ఇస్తేనే చెప్పు, ఆ తర్వాత సమాధానం చెప్తానంటాడు ఒక వ్యక్తి. ఆ విధంగా ఉంది మీది. అయ్యా బాబు, అది దేవాలయం. చిన్న పెద్ద కుల మత భేదాలు ఏముండవు. దేవాలయం. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ మార్క్ చేస్తున్నది దేని గురించి అంటే, మీ అమ్మ నాన్న ఆ పిల్ల చావుడికి గేట్లు వేయించారనే కదా చెప్తాండావు. సరే, మీ అమ్మ నాన్న గేట్లు పెట్టించారు, నువ్వేం చేశావు? నన్ను అడుగుతున్నావు, ఆ పిల్ల చావుడికి ఏం చేశావు? నాకు మేనేజ్మెంట్ రాలే, నా దగ్గర నాకు అడగలే, నేను ఇవ్వలే. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కనుక్కో, ప్రతి వినాయక పండుగకి, ప్రతి బొమ్మకి, ఏ ఏరియాలో పెట్టుకున్నా, ఏ విధిలో పెట్టుకున్నా, ప్రతి బొమ్మకి 2116 రూపాయలు ఇస్తున్నా. గత 3 సంవత్సరాలు వరుసగా ఇస్తున్నా. కావాలంటే ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కో, ప్రతి ఒక్కరికి ఊర్లో. ఆ చందా కోసం వాళ్ళు ఫోన్ చేస్తే మళ్ళీ చేస్తా అని చెప్పేది ఉండదు మన దగ్గర. లైన్ లో పెట్టి ఫోన్ నెంబర్, ఫోన్ పే నెంబర్ తీసుకొని మరి కొడతా. ఊర్లో పిల్లలకి మంచి పునాది వేస్తున్నా, భవిష్యత్తు కోసం మంచి పునాదిని సృష్టించాను. పాఠాలు నేర్పిస్తున్నా, భవిష్యత్తు పాఠాలు నేర్పిస్తున్నా. చూడట్లేదా, కనిపించట్లేదా, వినిపించట్లేదా? ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే ఓ పెద్ద హిస్టరీనే ఉంది నాది. సరేలే, నాది వదిలే. మీ అమ్మ నాన్న గేట్లు వేయించారు కదా పిల్ల చావుడికి, వాళ్ళది వదిలే. నువ్వు కూడా ఒక గొప్ప స్థాయిలో ఉన్నావు కదా, నువ్వేం చేసావు ఊరి కోసం, మన ఊరి భవిష్యత్తు రేపటి తరం బిడ్డల కోసం నువ్వేం చేసావు అనేది ఒక్కటి చూపి. నాది రా, ఊర్లో చైతన్యం తెస్తున్నా, ప్రజల్లో చైతన్యం మార్పు తెస్తున్నా, ఒక పునాదిని నిలబెట్టా నేను. గది నేను చేస్తున్నది. ఒకటి గుర్తు పెట్టుకో, డాక్టర్ ఇన్లా చదివినావు కదా, ఒకసారి ఎన్నికెళ్ళి చూసుకో, చదువుకో, తెలుసుకో. భారతీయ పౌరుడిగా ఎక్కడ ఏదైనా తప్పు జరిగితే ఒక పౌరుడిగా నిలబడి ఇది తప్పు అని నిలదీసే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది. అది ముందుగా తెలుసుకోండి మీరు. తర్వాత ఏం రాశారు? ప్రజల పర్సనల్ లైఫ్ ని డ్రోన్ ద్వారా ఫోటోలు తీస్తున్నావు, తస్మాత్ జాగ్రత్త. ఎవరి ఫోటోలు తీశాను, ఏది తప్పుగా చేశాను నాకు నిరూపించు, నేను బరాబర్ నిలబడతా, బరాబర్ చెప్పుతో కుట్టించుకుంటా. ఇక్కడ ఈయన ఈ మెసేజ్ ఎందుకు పెట్టారో తెలుసా? మన పేకాట ఆడుతున్నప్పుడు అందరిది వీడియోలు మొబైల్ తోనూ తీశాను, డ్రోన్ కెమెరాలతో కూడా తీశాను, అన్ని తీశాను వీడియోలు. అప్పుడు ఆ డ్రోన్ కెమెరాతో తీసినప్పుడు ఈయన తండ్రి గారు కూడా ఉన్నారు. ఎవరైతే ఈ మెసేజ్లు పెట్టారో ఆయన తండ్రి గారు కూడా ఉన్నారు అప్పుడు పేకాట ఆడుతున్నప్పుడు. అయినా కానీ ఇప్పటిదాకా ఆయన తండ్రికి నేను ఇప్పటిదాకా ఒక మాట చెప్పలే, ఆయన నాకు చెప్పలే. ఆయన ఒక్కరే కాదు, చాలా మంది ఆడుతా ఉన్నారు. ఇప్పటికీ నేను అందరితో కలిసినప్పుడల్లా ముందు ఎలా ఉన్నామో యథావిధిగా అట్టే ఉంటున్నాం. ఇప్పుడు కూడా అదే విధంగా మాట తీరు, నగడం, కలవడం, కూర్చోవడం అన్ని అదే విధంగా ఉన్నాయి. నాతో అయితే అలాగే ఉన్నారు. ఎందుకంటే నేను చేస్తున్నది తప్పు కాదని వారికి తెలుసు కాబట్టి. ఎవరు అడగడం లేదని ప్రజా హక్కులని కాల రాస్తారా? ఎవరు అడగాలి, ఎందుకు అడగాలి? సరే, నువ్వు అడుగు. ఇప్పుడు అడిగావు కదా, సమాధానం చెప్తున్నా, విను పూర్తిగా. ప్రతిదానికి సమాధానం చెప్తా. తర్వాత చెప్పు. ప్రజా హక్కులు ఏంటి? ప్రజా హక్కుల్ని ఎక్కడ ఎవరి హక్కుల్ని భంగం కలిగించాం? తప్పుని తప్పు అని చూపిస్తున్నాం తప్ప, రేపటి మన బిడ్డలు రేపటి తరానికి ఆదర్శంగా నిలబడాలి, మంచిగా బతకాలని చెప్తున్నానే తప్ప ఏ తప్పుడు దారికి, ఏ తప్పుడు నా కొడుకు నేను సపోర్ట్ చేయట్లేదు. బాగా గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాము. 4 రంగు డబ్బాలతో 4 అక్షరాలు రాసేశాను అనుకుంటే సరిపోదు బాబు. నీకు తెలుసా పిల్ల చావుడి గురించి? కుర్ర కుంక. నీకు ఏం తెలుసు? కుర్ర కుంక అని చెప్పావు కదా. అసలు పిల్ల పండుగ ఎందుకు చేస్తారో నీకు తెలుసా? 1400 ఏళ్ల క్రితం కర్బాలా అనే యుద్ధంలో ప్రవక్త మహమ్మద్ వారి మనవలు అయినటువంటి హాసన్ హుస్సేన్ల విరోచిత త్యాగానికి, వాళ్ళ న్యాయం ధర్మం కోసం వాళ్ళ ప్రాణానికి త్యాగం ఇచ్చారు. వారి విరోచిత ప్రాణ త్యాగానికి జ్ఞాపకం ఈ పిల్ల పండుగ జరుపుతారు. అది తెలుసుకో ముందు. అసలు పీర్ అంటే ఏందో తెలుసా? పీర్ అంటే మహాత్ములు, పీర్ అంటే మార్గదర్శకులు. మహాత్ములుగా, మార్గదర్శకులుగా ఆ దేవులను కొలుస్తారు, ఆ దేవులని పూజిస్తారు. మార్గదర్శకంగా నిలబడకపోయినా పర్లేదు. అలాంటి దేవాలయాలు జూదం ఆడతారా? కనుక్కో, తెలుసుకో ముందు, ఆ తర్వాత మాట్లాడు. తెలియదు కదా, తెలుసుకున్నావు కదా. ఇప్పటి నుంచి అయినా కొద్ది మారి నలుగురికి చైతన్యపరచు. ఏ అభివృద్ధికి నోచుకొని పరిస్థితులలో ఉన్న పిల్ల చావిడిని తాండా ఉన్న ప్రతి ఒక్కరూ అక్కడ సేద తీరి వాళ్ళ కోరికలు తీరిన తర్వాత ఎంతో కొంత డబ్బుని సమర్పించేవారు. ఏ లంచకొంప అనుకుంటున్నావా? వాడేసుకుని డబ్బులు పడేసి పోవడానికి దేవాలయం రా బాబు అది. మొన్న ఇదే మాట నేను చెప్పా. ఎవరైతే మెయింటెనెన్స్ అయితే ఉన్నా అని చెప్పారు, పోయిన సంవత్సరం 13,000 వచ్చాయి, రంగులకి దానికి ఉపయోగపడ్డాయి అనేసి ఒకటే మాట చెప్పా. అలాంటి నీచమైన డబ్బులతో ఇలాంటి పండుగలు చేయడం కంటే కింద పైన మూసుకోవడం మంచిది. మాట్లాడడానికైనా కొద్దిగా ఆలోచన బుద్ధి ఉండాలి మనకి అనేసి ఒకటే మాట చెప్పా. అలాంటి డబ్బులతో పండుగలు చేస్తారా? వాళ్ళ కోరికలు తీరిన తర్వాత అంట డబ్బులు ఇచ్చేసి పోతున్నారంట. ఏందయ్యా కోరికలు? 10 మందికి దారి చూపాలి, మంచి దారి చూపాలి. కోరికలు అంట, కోరికలు సిగ్గుండాలి కొద్దిగా నా మనసులో ఉన్న తర్వాత. ప్రజా మనోభావం
ప్రజల మనోభావాలతో ఆడుకోకు. గుడ్డలు ఉండదీసి కొడతారు. అబ్బా సూపర్, వెరీ గుడ్. ఏంది గుడ్డలు ఉండదీసి కొడతారా? ఏం తప్పు చేశామని స్వామి ముఠామేస్త్రి గుడ్డలు ఉండదీసి కొడతారు? ఎక్కడ ఉన్నావు ఇన్ని రోజులు? ఇప్పుడు ఇది చేసింది నేను ఫిబ్రవరి 12వ తేదీ సవాల్ విసిరిన, ఎవరైనా ఉంటే వచ్చి ఆపుకోండి అనేసి. సోషల్ మీడియాలో వీడియోలే కాకుండా మన ఊరి గ్రూప్ లో కూడా నీటికి పెట్టిన. మన ఊరి ప్రజలకు విజ్ఞప్తి, మన ఊరిలో జూదానికి అడ్డగా మారినటువంటి పునాది మన దేవాలయం పిర్లచావుడి. వచ్చే ఆదివారం ఫిబ్రవరి 15న సాయంత్రం 5 గంటలకు ఆటకు ముగింపు ప్రకటిస్తున్నా. ఎందుకంటే అక్కడ నుండే ప్రతి జూదానికి పునాది అవుతుంది. కావున ఎవరు ఏమనుకున్నా మన ఊరి కుటుంబాల కోసం, ఆ ఆటల వల్ల ఇబ్బంది పడుతున్న భార్యల కోసం, వారి బిడ్డల కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నా. ఎవరికైనా నేను చేస్తుంది తప్పు అనిపిస్తే వచ్చి నన్ను నిలదీయొచ్చు అని కూడా చెప్పిన. ఒక అబ్బగమ్మ పుట్టిన నా కొడుకు అయితే నేను చేస్తున్న తప్పు అని నిరూపించు అని ఛాలెంజ్ చేసిన. డేట్ టైం చెప్పిన. తిరిగి నేను 15వ తేదీ వస్తున్నప్పుడు ప్రయాణం ఆలస్యం అవుతుందని 5 గంటల ప్రోగ్రామ్ 6:30, 7 ఆ రేంజ్ చేస్తానని కూడా అది కూడా మెసేజ్ పెట్టినా. ఎక్కడ పోయినారు మీరు? అప్పుడు ఏ గోలో పోయి తపస్సు చేస్తున్నారు? కుంభకర్ణులాగా నిద్రపోతా ఉన్నారా, లేకపోతే అలారం తప్పుగా పెట్టుకున్నారా? ఇన్ని రోజుల తర్వాత రాత్రి అది కూడా 10:40 నుంచి 11:40 దాకా ఓ మెసేజ్లు పెడతానే ఉన్నారు. అప్పుడు రావాల్సింది గుడ్డలు ఉండదీసి కొట్టడానికి. మీరు రాకపోయినా పర్లేదు, గ్రూప్ లో కూడా రెస్పాండ్ కాలేదు నేను చేస్తున్నది తప్పు అని. లేకపోతే మీ టీము, మీ వాళ్ళు ఉంటారు కదా ప్రజలు, ఎవరైతే గుడ్డలు ఉండదీసి కొడతారని చెప్తున్నారు కదా, వాళ్ళకన్నా పంపాల్సింది. గుడ్డలు ఉండదీసి కొట్టే వాళ్ళేమో పాపం మీకెందుకు ఆశ్రమ బట్టలు ఉండదీసేది? నేనే వండుకుంటా. మొత్తం బట్టలు గిట్టలు అన్ని తీసేసి చెప్పులు మాల వేసుకొని మొహానికి నల్ల పూసి వేసుకొని కూర్చుంటా. తప్పు అని నిరూపించు ముందు. అంతేగాని ఎన్ని రోజుల తర్వాత అత్త చచ్చిన 6 నెలలకు ఏదో సామెత ఉంది చూడు, అట్టుంది మీ వ్యవహారం. అది కూడా రాత్రి 10:40 నుంచి 11:40 దాకా చేస్తున్నారు చాటింగ్. అబ్బా సూపర్ సార్ మీరు. ఆ తర్వాత అలాంటి ప్రజల్ని అక్కడ కూర్చోవద్దు అనడానికి నువ్వెవరు? నీకు ఏమి అధికారం ఉంది? ప్రజలు వాళ్ళ బాధల్ని పోవడానికి బారాగ లేదా నక్కా పులి లేదా కొల్లాన్న ఆట లాంటి హానికరం లేని ఆరోగ్యకరమైన ఆటలు ఆడుకుంటే నీకు వచ్చిన నొప్పి ఏంటి అంట. ఆరోగ్యకరమైన ఆటలా ఇది? ఆటలకి ఆరోగ్యకరమైన ఆట అంటే చెప్పించి కొడతారు జనాలు. జూదాలు ఇవి. ఏ చిన్నపిల్లల నుంచి ముస్లిం ముత్క ఎవరికి అడిగినా గానీ చెప్తారు. ఇప్పటిదాకా ఎవ్వరు కూడా నాకు నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పలే. ఆఖరికి ఆ పిర్లచావుడి మేనేజ్మెంట్ కూడా. ఇంకోటి చూసేద్దాము. అలాంటి ప్రజల్ని అక్కడ కూర్చోవద్దు అనడానికి నువ్వెవరు? అరే బాబు నేనెందుకు కూర్చోవద్దు అని చెప్తా? కూర్చోండి, బ్రహ్మాండంగా సరదాగా కూర్చోండి, ఆటలాడుకోండి, మాట్లాడుకోండి, పడుకోండి, కింద పైన దొరలండి. కూర్చోవద్దని నేనెందుకు చెప్తా? ఆ జూదానికి ఆపింది నేను. అది కూడా బుర్ర లేదా మనకి? కామన్ సెన్స్ లేదా? ఆ జూదానికి ఆపినా నేను. కూర్చోవద్దు అని ఎవరికి చెప్పలేదు నేను. ఆడ ఎట్లన్నా పొరలవచ్చు లోపలికి వెళ్ళి. దేవాలయం అది. ఆ తర్వాత నీకు ఏమి అధికారం ఉంది? నాకేం అధికారం ఉంది రా బాయ్? నాకేం అధికారం లేదు. నాకు ఏదైతే అధికారం ఉందో అదే చేస్తున్నా. నాకు లేనిపోని అధికారాన్ని సృష్టించడానికి నేను తోట కూరని కాదు, ఇంకో పెద్ద పుడింగినైతే కాదు. నేను ఒక సామాన్య వ్యక్తిని. నేను నాకే అధికారం లేదు అక్కడ కూర్చోవద్దు అని చెప్పడానికి. నా అధికారం ఏముంది? ఒక భారతీయ పౌరునిగా ఆ జూదం ఆపే అధికారం ఉంది. దానికైతే బరాబర్ ఆపుతున్నా. వాళ్ళ బాధలు పోవడానికి. ఏమబ్బా అంత బాధలు పోవడానికి ఈ బారా కట్ట, ఈ జూదాలు ఇవి ఆడితే ఆ బాధలు వెళ్ళిపోతాయా? ఎప్పుడు పోతాయి స్వామి బాధలు? ఏం మాట్లాడుతున్నారు మీరు? అర్థం లేకుండా మాటలు ఏంది ఇవి? బాధలు పోవడానికంట జూదాలు ఆడాలంట. ఎంత బాగుంది చూడండి ఈయన వ్యవహారము. అరే బాబు బాధలు ఉంటాయి, ఇంట్లో భార్య బిడ్డలు ఉంటారు, వాళ్ళతో పంచుకోవాలి. బాధ ఎదుటోని చెప్పుకుంటే తెలుస్తుంది, దాన్ని తీర్చుకుంటే పోతాది. అంతేగాని బాధలు పోవాలంటే ఇలాంటి జూదాలు ఆడితే బాధలు పోవు, ఇంకా పెరుగుతాయి. డబ్బులు వచ్చినోడు సంతోషపడితే పోయినోడు సంకనాగిపోతాడు, బాధపడతా ఉంటాడు. రాత్రిపూట సరి నిద్ర కూడా రాదు. అది బాధ అంటే. ఏం మాట్లాడుతున్నారబ్బా మీరు? అర్థం లేకుండా నగొస్తుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనేసి నగొస్తుంది నాకు. హానికరం లేదా ఆరోగ్యకరమైన ఆటలు అన్నారు కదా. ఆరోగ్యకరమైన ఆటలు అంటే క్యారం బోర్డు కావచ్చు, చెస్ కావచ్చు, చైనీ చక్కర్ కావచ్చు, ఇంకేదైనా చిన్నపిల్లల నుండి ఆడ మగ ముస్లిం ముత్క అందరూ చూసేలాగా ఉంటాయి చూడు ఆటలు. అవి ఆరోగ్యకరమైన ఆటలు. ఇలాంటి డబ్బులు పెట్టి రేపటి తరానికి బానిస చేసేది కాదు ఆరోగ్యకరమైన ఆటలు. జూదాలు ఇవి. ఏ ఆలోచనతో ఎక్కడ బతుకుతున్నాము? ఏ సమాజంలో బతుకుతున్నాము? ఒకప్పుడు చనిపోయిన మున్యాయి వారు అక్కడ చదువు చెప్పేవారు. నీకు నిజంగా గ్రామం పైన ఇష్టం ఉంటే అలాంటివి చేయండి. ఇప్పుడు ఒకటి చెప్తా ఇక్కడ. ఒకప్పుడు చనిపోయిన మున్యాయి వారు ఉన్నారు కదా, నాకు మొదటి గురువు ఆయనే. చిన్నప్పుడు పెద్ద బడి దొంగ నేను. అసలు బడిలోనే అడుగు పెట్టేటోని కాదు. సాక్ష్యం ఎవరో తెలుసా? మీ ఇంటి వెనకాల ఉన్నారు చూడండి, పీరు అన్న, ప్రకాశ్ వాళ్ళ అన్న పీరు అన్న, ఆయన కావచ్చు. ఆ కనాలో బాల్య పెద్దనాన్న ఉన్నారు కదా, వాళ్ళ చిన్న కొడుకు నారాయణ స్వామి బూరో కావచ్చు. వాళ్ళకి అడుగు చెప్తారు. నాకెవరైనా గురువు ఉన్నారా అంటే మున్యా సార్ ప్రోత్సహించారు. నాకు చదువు కావచ్చు, డ్రాయింగ్ లో ఫుల్ సపోర్ట్ చేశారు ఆయన. నాకు డ్రాయింగ్ చిన్నప్పటి నుంచి నాకు నేర్పింది ఆయనే. నేర్చుకున్నది కూడా నేను ఆయన దగ్గరే. ఆయన గురువు నాకు. ఆ పిర్లచావుడి దేవాలయం నాకు చిన్నప్పటి నుంచి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఊర్లో పిల్లలకి భవిష్యత్తు పాఠాలు నేర్పిస్తున్నాను కదా. దాంతో పాటు సంగం బడిలో ఒక రోజంతా పాఠాలు నేర్పించిన చదువు. అదే పిర్లచావుడిలో సాయంత్రం పూట తెలుగు వస్తే చాలు, ఇంగ్లీష్ తొందరగా నేర్చుకోవచ్చు అని షార్ట్ కట్ లో పిల్లలందరికీ నేర్పించిన. సాక్ష్యం కావాలంటే కనుక్కో. పక్కనే ఉంటారు కదా శంకరా చిన్నాయన ఉంటారు కదా, వాళ్ళ భార్య వాళ్ళందరూ చూస్తానే ఉన్నారు. ఆ రోజు చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా మంది తెలుసు. ఆ ఒక్క రోజు ఏంది పిల్లలకి ఎన్నో నేర్పిస్తున్నా. దాంట్లో ఒక రోజు పిల్లల కోసం తెలుగు నుండి ఇంగ్లీష్ ఎలా తొందరగా నేర్చుకుంటారు, ఊర్ల పేర్లు కావచ్చు, మనుషుల పేర్లు కావచ్చు, ఎలా పట్టాలి అనేది నేర్పించిన నేను. షార్ట్ కట్ లో ఉంటాయి అనేసి. ఆ తర్వాత అంతేగాని డ్రోన్లతో షూట్ చేసి ఆడబిడ్డల
మాన ప్రాణాలతో ఆడుకోవడం లాంటివి చేయకండి. బా సూపర్ 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 భలే రాస్తున్నారు సార్ మీరు. అయ్యా బాబు, నా టీంలో ఉన్న పిల్లలే కాదు, ఊర్లో ఉన్న చిన్న పిల్లల నుండి ముస్లిం ఉత్కా వరకు ప్రతి ఒక్కరికి తెలుసు నేను తప్పుడు నా కొడుకుని కాదు అనేసి, తప్పు చెయ్యను తల వంచను అనేసి. ఈ ఆడబిడ్డలు మాన ప్రాణాలతో అంటున్నావు కదా, ఏ ఆడబిడ్డకైనా తీసుకొచ్చి చూపి నేను ఫలానా ఆడబిడ్డ మీద ఈ వీడియో తీసి వాళ్ళకి ఇబ్బంది పెట్టానని చూపి ఛాలెంజ్ చేస్తున్నా, చెప్పుతో కొట్టించుకుంటా. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతారు ఎందుకు? ఆడబిడ్డ మాన ప్రాణాలంట. ఇలా వ్యవహారాలు చూడండి, ఈ మాటలు చూడండి. ఏ ఒక్క ఆడబిడ్డకైనా వచ్చి చూపి నా దగ్గర నిలబెట్టు నేను చేశాను ఫలానా ఆడబిడ్డకని. ఇప్పటికైనా డ్రోన్ వీడియోలు ఉన్నాయి నా దగ్గర, ప్రతి ఒక్క వీడియో డే టు టైం చెప్పు, అవన్నీ తీసి చూపిస్తాను నీకు. ఏ ఆడబిడ్డ మాన ప్రాణాలతో ఆడుకున్నానయ్యా బాబు. ఈ చిల్లర మాటలు కాకపోతే ఏంది ఇంత గలీజు? ఒక స్థాయిలో ఉన్నాం మనం అందరము. ఏం మాట్లాడే ముందు కొద్దిగా ఆచితూచి మాట్లాడాలా, కామన్ సెన్స్ ఉండాలా. మంచి స్థాయిలో బతుకుతున్నాం మనం అందరము. చిన్న పిల్లలం కాదు, ఇంకా 10 మందికి మంచి దారి చూపేటోళ్ళం, పెద్దోళ్ళం. ఆ పెద్ద అనే ఆ హోదాని బట్టి నడవండి, అంతేగాని చిల్లర మాటలు ఏందయ్యా బాబు. మళ్ళీ ఇంకోటి రాశారు, ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సేవ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద పీపుల్స్. ఐ డోంట్ నో హౌ యు ఆర్ రిసీవింగ్ మై వర్డ్స్. ఆల్రెడీ చెప్పేసినావు కదా, కుర్ర కుంక నీతి నిజాయితీ లేని వాడివి, ఎవరు నువ్వు, ఎవరు నీకు అనుమతి ఇచ్చిందని. మళ్ళీ హౌ రిసీవ్డ్ మై వర్డ్స్ అని పెడతావు. ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఆర్ ఆర్డర్ బట్ ఫాలో ద కాన్స్టిట్యున్సీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అదర్వైజ్ అంట. ఒకటి తెలుసుకో ముందు నీటిగా, ప్రతి భారతీయుడికి ఇది తప్పు అని చెప్పే రైట్స్ ఉంది, నిలదీసే రైట్స్ ఉంది, ఆపే రైట్స్ కూడా ఉంది. తెలుసుకో, రాజ్యాంగంలో ఉంది. దేశ చరిత్ర తీసుకో. దాదాపు 40 సంవత్సరాల మనుగడలో ఉన్న ఒక దేవాలయంలో జూదం జరుగుతుందని ఎలా ప్రచారం చేస్తున్నారు? అది జూదం కాకపోతే ఇంకేంది స్వామి? ఎల్లు తిరుపతిలో, ఎల్లు ముదిపులో శివుడి ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయం, అభిస్వామి ఆలయం ఉంది, పోయి గీపో ఆడ. ఏం చేస్తారు? ఆల్రెడీ నేను ముందు వీడియోలో పెట్టేసిన, ఇంకెక్కువ ఏం చెప్పకూడదు నేను. ఒకవేళ జరిగి ఉంటే మీరు ఆలయ ప్రతినిధులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలి, కానీ ఇలా సోషల్ మీడియాలో పెట్టకూడదు. నీకు ఏం తెలుసని మాట్లాడుతాండావు? నేను అది చేసే ముందు ఊరంతా తెలిసేలా వీడియోలు పెట్టా, ఊరు గ్రూప్ లో మెసేజ్లు పెట్టా, ప్రతి ఒక్కరికి తెలిసేలా చేశాను. వీడియోలు ఇప్పుడు కాదు, 12వ తేదీ నుంచి వీడియోలు ఉంటాయి నావి. ఆ వీడియోలు కాకుండా ఊరి గ్రూప్ లో మళ్ళీ స్పెషల్లీ కూడా మెసేజ్లు పెట్టున్నాను. సమయం లేట్ అవుతున్నా కానీ సమయాన్ని కూడా మరి ఎక్స్ప్లెయిన్, మళ్ళీ టైం మళ్ళీ దానికి కరెక్షన్ చేసి మరి చెప్పి వస్తున్నా. ఆలయ ప్రతినిధులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలి. అవునయ్యా, నీకేం తెలుసని మరి చెప్తాండో? ఆలయ ప్రతినిధులతో నువ్వు మాట్లాడావా? నేను మాట్లాడా. ఆ గీత గీసే ముందు, ఆ తుడిచే ముందు, ఆ జూదం గీతలు తుడిచే ముందు, అది రాసే ముందు ఆలయ ప్రతినిధులతో మాట్లాడే పోయినా. అది తెలుసుకొని మాట్లాడు ముందు. చెట్టంతా ఎదిగితే సరిపోదు, కొద్దిగా ఆలోచన, బుర్ర, బుద్ధి ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి. దయచేసి పిల్లల చావిడి ప్రశ్నని దెబ్బతీయకండి. ఒకప్పుడు నేను కాదు, మీ అమ్మగారే క్లోజ్ చేశారు. ఆ పిల్లల చావిడికి తాళం వేసినారు, అందులో జూదం ఆడకూడదని. అది కూడా ఊరంతా తెలుసు. ఇప్పుడు నాకేంది కొత్తగా చెప్తాండావు? మీ అమ్మగారే క్లోజ్ చేశారు. అది మళ్ళీ ఎవరు ఓపెన్ చేయించారో కూడా నీకు బాగా తెలుసు, ఊర్లో అందరికి తెలుసు. ఆ పిర్ల చావిడి యొక్క మీరు చెప్పినటువంటి ప్రశ్నని ఉంది కదా, ఆ ప్రశ్నని నేనే కాపాడుతున్నది. దయచేసి ప్రజల మనోభావాలతో ఆడుకోకండి. ప్రజల మనోభావాలు ఎవరిని పోయి ఇండివిజువల్ గా నా గత వీడియోలో చరిత్ర మొత్తం తీసుకొచ్చున్నది. ఏ వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా పొజిషన్ ఎప్పుడే గానీ నువ్వు ఇది తప్పు చేస్తున్నావు ఇప్పటిదాకా ఎవరికి చెప్పను కూడా. నువ్వు ఈ మెసేజ్లు పెట్టున్నావు కాబట్టి అర్థం లేనివి సమాధానం చెప్తా, నేను బరాబర్ చెప్తా. రేపు ఉగాది రోజు ఒక మంచి పుణ్యకార్యం చేయబోతున్నావు. ఒకటి మా చంద్రన్న కొడుకు పండు ఉన్నాడు, బాబాయ్ ఇన్ని చేస్తున్నావు, ఇందులో ఇది ఒకటి చూడు, ఆలోచించు, ఇది కూడా చాలా బాగుందనేసి నాకు జస్ట్ రెఫర్ చేశాడు. ఆలోచించాను, చాలా మంచి కార్యం అది. చిన్న నుంచి పెద్ద వరకు ఎవరు విన్నా ఎవరు చూసినా గానీ సూపర్ అబ్బా అంటారు. డబ్బులు ఏముందండి, ఈ రోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది, అంతేగాని మంచికి బతకాలి గానీ, 10 మందిలో మంచికి బతకాలి, 10 మందికి మంచి చేయాలి, సేవ చేయాలి, 10 మందికి మంచి దారి చూపాలి. గానీ ఒకడు ఎవడో ఏదైనా మంచి చేస్తుంటే లాగడాలు, పడేయడాలు, ఏంది ఇదంతా గలీజ్ పనులు, చిల్లర పనులు. అంటే నా గమ్యం చాలా పెద్దది ఉంది, చిన్నది కాదు నా గమ్యం. నాకు డబ్బు ఆశ అయితే ఇక్కడ ఎక్కడ లేదు. నేను ఇంకా ఒక పచ్చని పంట వేస్తున్నా. ఆ పంటలో జట్టు విత్తనాలు వేసి ఇప్పుడు మొలకలు వస్తాయి. ఆ మొలక చెట్టు అవ్వాలి, పూలు కాయాలి, పండు కాయాలి, మాగాలి, తింటే కదా దాని టేస్ట్, దాని తీయదనం, అప్పుడు కదా ఆస్వాదిస్తాము. ఇంకా నేను పండిస్తున్నటువంటి పంటలో మొలకలు వస్తున్నాయి. ఇప్పుడు నేను సాధించాల్సింది చాలా ఉంది, చేయాల్సింది చాలా ఉంది. అందుకనే దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఊరోళ్ళందరికీ, నా ఈ మంచి కార్యంలో దయచేసి ఎవరే గానీ ఇలాంటి నన్ను వెనక్కి లాగాలని, నన్ను పడేయాలని గానీ, నన్ను చెడు చేయాలని గానీ చేయకండి. ఎందుకంటే మీరు మీ వల్ల కాదది. ఎందుకు చెప్తున్నానంటే నేను తప్పు చెయ్యను, ఎవరితో మాట పడను, తల వంచను, ఇది మాత్రం అందరికి తెలుసు. అందుకని వీలైతే మీ ద్వారా సలహా సూచనలు ఇవ్వండి. బాబు ఇదిగో ఊరికి ఈ విధంగా చేద్దాం, ఈ బిడ్డలకి అలా చేద్దాం, ఫలానా వ్యక్తి సమస్య ఉంది వారికి ఏదైనా సహాయం చేద్దాం, ఇలాంటివి సలహా సూచనలు ఇవ్వండి. ఇంకొద్దిగా ఆలోచిస్తాను, నాకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేద్దాం. అలాంటి సలహా సూచనలు ఇవ్వండి. మంచి స్థాయిలో బతుకుతున్నాం మనం అందరం. అంతేగాని చిల్లర బతుకులు, చిల్లర వ్యవహారాలు వద్దు. తప్పు జరిగిన చోట అడిగే రైట్స్ ప్రతి ఒక్కడికి ఉంది. అలా కాకుండా నేను తప్పు చేసింటే తప్పును నీటిగా నిరూపించాలి. అంతేగాని అర్థం లేకుండా ఈ మెసేజ్ లేదు, అది చూసిన వెంటనే పొద్దున లేచి చూసిన వెంటనే నాకు వచ్చింది. ఏం దాంట్లో అసలు లాజిక్లే లేవు, అసలు అర్థమే లేదు. ఆ విధంగా ఉన్నాయి మీ మెసేజ్లు. ఆ కుర్ర కుంక అంట, నీతి నిజాయితీ లేని
వాడినంట. ఊరంతా తెలుసు ఎంత నీతి నిజాయితీ ఉన్నో కాదో, ఊరంతా అందరూ తెలుసు, చిన్న నుంచి ముస్లిం ఉత్క. మీరు కొత్తగా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. కుర్ర కుంకర్ నేను. సరేలే, మీరు పుల్లిలు సింహాలు ఉండొచ్చులే, మీరు మరి ఆపి ఉండొచ్చు కదా. ఆ రోజు సవాళ్ళు విసిరి మరి గీతలు గీస్తున్నా ఆపుతున్నా. ఎక్కడ పోయినారు మీ సింహాలు, మీరు పుల్లులు? ఏ గుహలో వెళ్ళి పడుకున్నారు సార్? 12వ తేదీ నుంచి వరుసగా చెప్తూనే ఉన్నా, 10వ తేదీ దాకా వస్తున్న ప్రతి నిమిషం ప్రతి సెకండ్ టైం కూడా కరెక్షన్ చేసి మరి యూట్యూబ్ లో పెట్టున్నాను, మన ఊరి గ్రూప్ లో పెడుతున్నాను. అప్పుడు ఎక్కడ పోయినారు సార్ మీరు? సింహాలు పులులు. కుర్ర కుంకనంట, కుర్ర కుంకని. సర్లే బాబు, మేము కుర్ర కుంకలం, సింహాలు పులులు మీరు కదా. వచ్చి ఆపాల్సింది, లేకపోతే మీ సింహాల గుంపు ఉండేది కదా, పంపించాల్సింది. వచ్చి గుడ్డలు ఉండదీసి కొట్టేటోళ్ళు తరిమేటోళ్ళు పంపాల్సింది. మరి సింహాలకి పులులకి మేము కుర్ర కుంకలం కదా. ఇదా నువ్వు పెట్టినావు కాబట్టి నేను నీకు బరాబర్ చెప్తాండా. నువ్వు కూడా చెప్పేటోని కాదు, మీరు అని సంబోధించేటోని మామవి కాబట్టి. కానీ కుర్ర కుంక ఎవడి నువ్వు? అన్ని మెసేజ్లు పెట్టిన తర్వాత నేనెందుకు మర్యాద ఇస్తా? యూ రెస్పెక్ట్ టు టేక్ రెస్పెక్ట్. మర్యాదకి మర్యాద దక్కుతాది. అందులో నాలాంటోడి దగ్గర ఒక ఫైనల్ ఒక ఛాలెంజ్ చెప్తా చూడు. దమ్ముంటే రా, కూర్చుందాము, ఊర్లో పెద్ద మనుషులతో కూర్చుందాము, ఇద్దరం రాసుకుందాము. నీ సైడ్ నుంచి నువ్వు రాసుకో, నా సైడ్ నుంచి నేను రాసుకుంటా. త్రూ ప్రాపర్ ఛానల్ కోర్టుకి వెళ్దాం. పిటిషన్ వేస్తే ఎక్కువ సాగది. ఇది నీది రైటో నేను రైటో వచ్చి కూర్చుందాం. మా దేవాలయం కట్టడానికి, పండగ చేయడానికి, జూదం ఆడతాని డబ్బులు వస్తాయని నిరూపించు. అది తప్పు అని నేను నిరూపిస్తా. దమ్ముంటే చెప్పు. నా భార్య బిడ్డలకి మా తల్లిదండ్రులు తీసుకుని కోర్టుకు వస్తా. ఎందుకంటే నేను చేస్తున్న తప్పు అని వాళ్ళు కూడా చూడాలి కదా. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో నేను తప్పుడు నా కొడుకుని కాదు. ఎప్పుడు మొహం మీద మాట్లాడేటోడిని, తప్పు చేయని తల వంచరని మా కుటుంబంతో పాటు ఊరంతా తెలుసు. గది నేను మాట్లాడే ముందు, ఏదైనా రాసే ముందు ఆచితూచి మాట్లాడాలా. ఎదుటి వ్యక్తి డైరెక్ట్ గా చెప్తున్నావు కాబట్టి డైరెక్ట్ గా పదజాలం నీట్ గా వాడాలా. మనం అంత పెద్ద స్థాయిలో హోదాలో ఉంటే సరిపోదు. మాట తీరుకూరు కరెక్ట్ గా ఉండాలి. ఇంకోటి, మీకు మాకు ఎటువంటి శత్రుత్వం లేదు. మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న బాగుంటారు, మీతో కూడా నేను బాగుంటా. మన బంధుత్వాలు బాగానే ఉంటాయి, మనకి ఎటువంటి శత్రుత్వాలు లేవు. ఇలాంటి చిన్న చిన్న దానికి నేను ఏదో ఊరి మంచి కోసం చేస్తున్నా, సహకరిస్తే సహకరించండి. అంతేగాని మళ్ళీ దానికి చెడు దారులు, ఇంకా వంకటింకర మాటలు, అవి ఇవి అనవసరమైన శత్రుత్వాలు వద్దు మనకి. ఎందుకంటే మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. మన బిడ్డలు, మన ఇల్లును మనం ఎంత మంచిగా చూసుకుంటామో అలాగే ఊరికి మనం సంపాదిస్తున్న దాంట్లో ఎంతో కొంత సేవ చేస్తే 10 మంది పిల్లలు కూడా రేపటి నాడు బాగుపడతారు. వాళ్ళు పెద్దలైన తర్వాత వాళ్ళు కూడా 10 మందికి నేర్పిస్తారు ఇలాంటివి. అలాంటివి మంచి దారిలో వెళ్ళాలి. మనం శత్రువులు పెంచుకొని విభేదాలు అవన్నీ ఎందుకు? మనకి మంచి బతుకుతున్నాం, మంచి కలిసిమెలిసి బతుకుతాం.